హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో చాలా రోజులకు మళ్ళీ మీ మధ్యకి వచ్చాను. కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చాలామంది అడుగుతున్నారు, మేడం మీకు ఎవరూ లేరా? సో ఉంటే ఇన్ని బాధలు ఎందుకుంటే చెప్పండి. 4 రోజులు వెళ్ళి పలానా ఇంటికాడ రెస్ట్ తీసుకుందాం అన్న పర్సన్స్ లేరండి. ఇంకా అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను, ఉంటారు అమ్మ తరపోళ్ళు, నాన్న తరపోళ్ళు, రక్త సంబంధికులు ఉన్నా కూడా ఎవరి జీవితాలు వాళ్ళకి ఏమైనా తీరు. నాకు అక్కడ అల్లిబొల్లి కబుర్లు చెప్పడం రాదు కాబట్టి అందరూ నన్ను ద్వేషిస్తూనే ఉంటారు. సో మేమున్నాము అనే భరోసా లేదు. ఇంకా ధైర్యంగా బ్రతుకుతుంటే నా మీద నా వెనక తాటేకులు అనమాట. నేను మంచిదాన్ని కాదు అని తాటేకులు. చాలా విషయాలు ఉన్నాయి. ఏదో అంటారు కదా, ఆ సందర్భం సమయం వచ్చినప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. సో వీటంతటికి కారణం ఎంత భయంకరమైన సిచ్యువేషన్లో నేను ఉంటానని నేను కల్లో కూడా ఊహించలేదు. ఎవరండి అక్క చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలకు ముందే బోధిస్తారు. ఒకవేళ మనం రేపు వాళ్ళ పిల్లలు చూడాల్సి వస్తుందేమోనని. అందుకే నేను చెప్పేది ఏంటంటే, మీరు అక్క చెల్లెళ్ళు మాటలు కూడా విని మీ కాపురాలు నాశనం చేసుకోకండి. చెప్తూ ఉండేవాడు మా హస్బెండ్, మీ అమ్మకి మీ సిస్టర్స్కి నువ్వంటే అసలు నచ్చదు అని అంటూ ఉండేవాడు, కానీ నేను పట్టించుకునేదాన్ని కాదు. సో రాను 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 నాకు అర్థమైంది నేనంటే ఎంత ద్వేషం. నటిస్తున్నారు అంతే, ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నారు, నన్ను వాడుకోవాలని చూస్తున్నారు, నేను అవసరానికి కావాలి. సో నా బ్రతుకు నేను బ్రతుకుతుంటే మళ్ళీ నా మీద బొద్దు జల్లే ప్రయత్నాలు, వెనకాల తాటేకులు కట్టడాలు చాలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఎందుకంటే అవన్నీ వస్తూ ఉంటే కామన్ అని చెప్పేసి నేను పెద్దగా అవన్నీ పట్టించుకోవాలా. కానీ కొంతమంది అడుగుతూ ఉన్నారు కాబట్టి నేను ఇలా చెప్పాల్సి వస్తుంది. అందుకే బైబిల్ దేవుని వాక్యం కూడా అదే ఉంది, నువ్వు పొరుగువాడి ఇంటికన్నా వెళ్ళి కానీ నీ సహోదరి ఇంటికి వెళ్ళొద్దనే బైబిల్ చెప్తుంది. ఎన్నో అవమానాలు పడ్డ సందర్భాలు ఉన్నాయి. సో ఒకసారి ఇలా చాలా భయంకరమైన అవమానం పొందిన పరిస్థితి. సో అది చెప్పాలా వద్దా అని కొంచెం ఆలోచిస్తున్నాను అనమాట. వాళ్ళతో మంచిగుంటే మంచిగా లేకపోతే మాట్లాడకపోతే నా వెనకాల తాటేకులు కడతారనమాట. నేను మంచిదాన్ని కాదు అని నన్ను బ్లైమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? నీ సొంత అక్క చెల్లెలే నీ పరువు తీసి బజార్ని పెడతారు, తెలుసా నీకు? నీ అన్నదమ్ముల సంగతి తెలియదు నాకు. అందుకే అంటారు, అన్నదమ్ములు సాధ్యమైనంత వరకు గొడవలు రావు కానీ అక్క చెల్లెల మధ్య. ఎందుకంటే నేను చూశాను, కొన్ని ఫ్యామిలీలు చూస్తున్నాను, కొంతమంది నాతో షేర్ చేసుకుంటున్నారు. అక్క చెల్లెళ్ళ మధ్య ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ద్వేషాలు, అసూయలు, కక్షలు తలెత్తుతాయో అవన్నీ నేను చూస్తూనే ఉన్నాను, రీసెర్చ్ చేస్తున్నాను, పరిశీలిస్తున్నాను. చాలా టూ మచ్ అనమాట. సో నువ్వు సింగిల్గానే ఉండటానికి ట్రై చేయ, కానీ నీ అక్క చెల్లెళ్ళు ఉన్నారని లేదా అక్క కూతుర్లు ఉన్నారని ఎవరింటికి కూడా వెళ్ళకు, ఓకేనా? ఎందుకంటే వాళ్ళు ఒకటే, నిన్నే దూరం చేస్తారు. నీ యవ్వనం ఉన్నంతసేపు నిన్ను వాడుకుని విడిచిపెట్టేస్తారు. నీ డబ్బులు కావాలి వాళ్ళకి, కానీ నువ్వు అక్కర్లేదు, ఓకేనా? సో ఇవి అనుభవపూర్వకంగా వచ్చే మాటలు అనమాట ఇవన్నీ కూడా. దీని అంతటి కారణం ఎవరిని చెప్పాలి చెప్పండి? నేను ఎవరిని అనాలి? నా ఉసురు తగులుద్ది ఖచ్చితంగా. వాడు ఇంకా హ్యాపీగానే ఉన్నాడు, నా భర్త ఇంకా హ్యాపీగానే ఉన్నాడు. నా ఉసురు తగిలి ఎప్పుడు పోతాడో తెలియదు, కానీ ఉసురు తగులుతుంది ఖచ్చితంగా, ఓకేనా?